గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ ప్రతిష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ అరాచకాలు మొదలు. కర్ణాటక తరహాలోనే వ్యాపారాలని వేధిస్తున్నారన్న కేసీఆర్. బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్. నలుగురితో జాబితా వెల్లడించిన గులాబీ బాస్. అధికారిక ప్రకటన నుంచి డిప్యూటీ సీఎం అవుట్. అధికారిక కార్యక్రమంలో భట్టిని బైపాస్ చేసిన రేవంత్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్ బీజేపీ మిలాఖత్. రహస్య ఒప్పందాన్ని ప్రజలు గమనించాలన్న పల్లా. తెలంగాణపై అదే వివక్ష, అదే చిన్న చూపు. ప్రచారం ఆర్భటంగానే మోదీ ఆదిలాబాద్ టూర్. అప్డేట్ చూస్తే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కనిపించడం లేదు. అంటే కాంగ్రెస్లో డిప్యూటీ సీఎంగా ఉన్నారు, కానీ ప్రభుత్వ ప్రకటనలో మాత్రం మిస్ అయ్యారు. ఇన్నాళ్ళు యాడ్స్లో సీఎం రేవంత్ రెడ్డి పక్కనే కనిపించిన భట్టి ఫోటో ఇప్పుడు బూత్ అద్దం పెట్టి వెతికినా కనిపించడం లేదు. ఇతర మంత్రులు సైతం అవుట్ అయ్యారు. ఈ ఊహించని పరిణామంపై కాంగ్రెస్లో జోరుగా చర్చ జరుగుతుంది. రాజకీయ వర్గాలు సోషల్ మీడియాలోనూ చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను పక్కన పెట్టేశారా? ప్రజాస్వామిక ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి 100 రోజులు కూడా కాకముందే వ్యక్తి స్వామ్యం మారిందా? ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు స్వేచ్ఛ కల్పించామంటూ చేసిన ప్రకటనలన్నీ ఉత్తమాట్లేనా? ఇకపై మంత్రులకు రోజు అవమానాలేనా? ప్రస్తుత పరిణామాలు ఈ వాదనలకు ఊతమిస్తున్నాయి. హస్తం పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి పట్టుబిగిసింది. కాంగ్రెస్ కట్టుతప్పింది. ప్రభుత్వ కార్యక్రమాల ప్రకటనల నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి ఫోటో ఎగిరిపోయింది. అయితే కేవలం 3 నెలల్లోనే కాంగ్రెస్ అధిష్టానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రసన్నం చేసుకున్నాడా? ఢిల్లీ అనుగ్రహం ఆయనకు పూర్తి స్థాయిలో లభించినట్లేనా? అసలింతకీ ప్రభుత్వ ప్రకటనల్లో డిప్యూటీ సీఎం ఫోటో ఎందుకు మిస్ అయ్యింది? అధిష్టానానికి తెలిసే ఇది జరిగిందా, లేదా ముఖ్యమంత్రే ఇంత పని చేశారా? ఇప్పుడు కాంగ్రెస్ నేతల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలివే. అయితే రేవంత్ ఆదేశాలతోనే సర్కార్ యాడ్స్ నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టితో పాటు ఇతర మంత్రుల ఫోటోలు గల్లంతయ్యాయని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అకస్మాత్తుగా చోటు చేసుకున్న ఈ పరిణామం హస్తం పార్టీ నాయకత్వంలో ఒకరి చెవులు మరొకరు కొరుక్కునేలా చేసింది. ఎల్బీ స్టేడియంలో సోమవారం 5,192 మంది లెక్చరర్లు, టీచర్లు, కానిస్టేబుల్, మెడికల్ సిబ్బందికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సమాచార పౌర సంబంధాల విభాగం నుంచి కొన్ని పత్రికలకు మొదటి పేజీ ప్రకటనలు ఇచ్చారు. ఇవి కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాకుండా మిగతా జిల్లాలకు వెళ్లేలా ఈ యాడ్స్ ఇచ్చారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో మాత్రమే ముద్రించారు. ఇందిరాగాంధీ తప్ప మరో వ్యక్తి ఫోటో కనిపించలేదు. గతంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సంబంధిత మంత్రుల ఫోటోలు ఆ ప్రకటనల్లో ఉండేవి. ఈసారి భట్టితో పాటు సంబంధిత మంత్రులను పక్కన పెట్టేశారు. ఈ నియామక పత్రాల్లో పోలీస్, విద్య, బీసీ సంక్షేమ, వైద్య ఆరోగ్య శాఖలకు చెందిన పోస్టులున్నాయి. వీటిలో పోలీస్, విద్యా శాఖలు సీఎం వద్దే ఉన్నాయి. మిగతా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఫోటోలైనా వాడటం మర్యాద అని విశ్లేషకులు చెబుతున్నారు. తాజా పరిణామాలను బట్టి భట్టితో పాటు ఇతర మంత్రులందరినీ పక్కన పెట్టేసినట్టేనని, రేవంత్ మాత్రమే కనబడాలన్న భావన స్పష్టంగా కనిపిస్తున్నదని అంటున్నారు. ఇది ఖచ్చితంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహను అవమానించడమేనని భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యం నుంచి వ్యక్తి స్వామ్యం వైపు మళ్లించడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ అంటున్నారు. ఇప్పటికైనా డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులు వాస్తవాలు గ్రహించాలని సూచిస్తున్నారు. కాంగ్రెస్ లో సీనియర్లను పక్కనబెట్టి మరీ అధిష్టానం రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలు రేవంత్ రెడ్డి చేతిలో పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో దామోదర, శ్రీధర్ బాబు, భట్టి, ఉత్తమ్,
కోమటిరెడ్డి లాంటి బడా నేతలు ఢిల్లీ పెద్దల ముందు బాహాటంగానే తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. అయితే అందరికీ ఒకే తారక మంత్రం ఊది కాంగ్రెస్ హైకమాండ్ వాళ్లను ఒక దారికి తెచ్చింది. సీనియర్లకు మంత్రి పదవులిచ్చి కోరిన శాఖలను కేటాయించి బుజ్జగించింది. పనిలో పనిగా భట్టి విక్రమార్కకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ప్రతి ప్రభుత్వ ప్రచార కార్యక్రమాల్లో పెద్దపీట వేసే విధంగా కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది. తద్వారా పార్టీలో ముందు నుంచి ఉన్నవాళ్లపై రేవంత్ పెత్తనం చేయకుండా చెక్ పెట్టింది. అందుకే ప్రమాణ స్వీకారం చేసింది మొదలు రేవంత్తో పాటు భట్టికి కూడా ప్రభుత్వ కార్యకలాపాల్లో ప్రాధాన్యత విశేషంగా పెరుగుతూ వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీతో సహా అన్ని ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీఎం రేవంత్ రెడ్డితో సమాన భాగస్వామ్యాన్ని పంచుకున్నారు. అంతేకాదు ప్రతి అధికారిక కార్యక్రమ ప్రకటనల్లో ఫ్లెక్సీల్లో సీఎంతో సమానంగా భట్టి ఫోటోను సైతం ప్రచురించడం మొదలుపెట్టారు. రేవంత్ కూడా భట్టికి ప్రాధాన్యమిస్తూ తన ప్రసంగాలను మొదలయ్యేలా జాగ్రత్త పడుతూ వస్తున్నాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ అకస్మాత్తుగా ప్రభుత్వ కార్యక్రమాల ప్రకటనల్లో డిప్యూటీ సీఎం భట్టి మాయమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డే దర్శనమిస్తున్నారు. అయితే ప్రభుత్వ ప్రకటనల నుంచి సడన్ గా భట్టి విక్రమార్క ఛాయాచిత్రం మాయమవడం కాంగ్రెస్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇది అధిష్టానానికి తెలిసే జరిగిందా? తనకు రాహుల్ గాంధీ అండదండలు పుష్కలంగా ఉన్నాయని చెప్పుకునే రేవంత్ కు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ లభించిందా? ఎన్నికల వేళ హైకమాండ్ ను ప్రసన్నం చేసుకోవడానికి ముఖ్యమంత్రి చేసిన జపం సత్ఫలితాన్ని ఇచ్చిందా? అందుకే రేవంత్ ప్రభుత్వ ప్రకటనల నుంచి భట్టి ఫోటోను ధైర్యంగా తీసేయించారా? ఇలా రకరకాల వాదనలు కాంగ్రెస్ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి. పార్టీ సీనియర్ నేతలు, మంత్రులు కూడా ఇదే అంశంపై చెవులు కొరుక్కుంటున్నారు. ఒకవేళ హైకమాండ్ దగ్గర మార్కులు కొట్టేసిన రేవంత్ మెల్లగా పట్టు బిగిస్తున్నాడా? ఇదే నిజమైతే రేపటి రోజు తమపై కూడా ఆయన పెత్తనం చేస్తాడా అన్న శంక కాంగ్రెస్ నేతలను వేధిస్తోంది. కాంగ్రెస్ లో తలోదారి చందంలా మంత్రులది ఓదారైతే సీఎంది మరోదారి అన్నట్లుగా పరిస్థితి తయారైందని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల మధ్య రాను రాను పొరపొచ్చాలు మరింత పెరిగి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ముదిరి పాకాన పడ్డా ఆశ్చర్యం లేదని కాంగ్రెస్ మార్క్ రాజకీయాలను దగ్గర నుంచి గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ యాడ్స్ లో భట్టి ఫోటో విమర్శించడంపై సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చ జరుగుతున్నది. ఇది ముందుగా ఊహించిన పరిణామమేనని విశ్లేషకులు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి స్వభావం తమకు ముందు నుంచి తెలుసని, భట్టి ఇతర మంత్రులకు ఇస్తున్న ప్రాధాన్యం 3 నాళ్ల ముచ్చటేనని అప్పుడే అనుకున్నామని అంటున్నారు. ప్రజా ప్రతినిధులకు అవమానాలు కాంగ్రెస్ పార్టీలో కొత్తేం కాదని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ఇన్నాళ్లు తొడుక్కున్నా అందరం ఒక్కటే అనే ముసుగు తొలగిపోయి అంతా ఒక్కడే అనే అసలు రంగు బయటపడిందని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. భట్టి ఫోటో తీసేయడం ద్వారా రేవంత్ ఆయనకు బై బై చెప్పేశాడని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. రాను రాను ఇలాంటివి ఇంకెన్నో చూడాల్సి వస్తుందని కాంగ్రెస్ నేతలు సిద్ధంగా ఉండాలంటూ సలహాలిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ను బద్నాం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ కూడబలుకుని కుట్రలు పన్నుతున్నాయి. మేడిగడ్డ ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పందిస్తున్న తీరును, కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు నిపుణుల కమిటీని వేయడాన్ని చూస్తుంటే ఈ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని మరోసారి స్పష్టమవుతుంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 ప్రకారం దేశంలో ఏ డ్యాం ప్రమాదం వాటిల్లినా వెంటనే ఎన్డీఎస్ఏ తనకు తానుగా స్పందించాల్సి ఉంటుంది. గతేడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బరాజ్లో పిల్లర్ కుంగుబాటునకు గురైన వెంటనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం ఎన్డీఎస్ఏ ఆగమేఘాల మీద కమిటీని వేసింది. ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్తో పాటు కె శర్మ, ఆర్ తంగమణి, రాహుల్ కేసింగ్, దేవేంద్రరావు, కేజీబీఓ నామినేట్ చేసిన మరో 2 సభ్యులతో కూడిన ఆ కమిటీ అక్టోబర్ 23న రాష్ట్రానికి ఇచ్చింది.
24న మేడిగడ్డ బరాజ్ను సందర్శించింది. 25న తెలంగాణ ఇరిగేషన్ ఉన్నతాధికారులు, ప్రాజెక్టు అధికారులు, బరాజ్ నిర్మాణ ఏజెన్సీ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమై సాంకేతిక అంశాలకు సంబంధించిన అన్ని వివరాలను అడిగి తెలుసుకున్నది. పూర్తి సమాచారాన్ని రాష్ట్ర అధికారులు ఇవ్వకముందే అక్టోబర్ 29 నాటికే మేడిగడ్డ బరాజ్ ఘటనపై ప్రాథమిక నివేదికను వెలువరించింది. దాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా నేరుగా పత్రికలకు విడుదల చేసింది. ఎలాంటి పరీక్షలు, పరిశోధనలు చేయకుండా కేవలం క్షేత్రస్థాయి సందర్శనకే పరిమితమైన ఎన్డీఎస్ఏ బరాజ్ కుంగుబాటుకు డిజైన్, నాణ్యత లోపాలే కారణమని నిర్ధారించింది. స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అవకాశం, అధికారం ఎన్డీఎస్ఏకి ఉన్నప్పటికీ మేడిగడ్డ ఘటనపై గత 4 నెలల్లో ఎన్నడూ స్పందించలేదు. ఈ నేపథ్యంలో మేడిగడ్డ బరాజ్ను పూర్తి స్థాయిలో పరిశీలించి లోపాలను గుర్తించాలని, తదుపరి చేపట్టాల్సిన పునరుద్ధరణ పనులపై తగిన సిఫారసులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గత నెల 13న కేంద్ర జలశక్తి శాఖకు విజ్ఞప్తి చేసింది. దీంతో మళ్లీ మేలుకున్న ఎన్డీఎస్ఏ మేడిగడ్డ ఘటనపై అధ్యయనానికి ఇటీవల సిడబ్ల్యూసి గోదావరి నది యాజమాన్య బోర్డు మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో 6 సభ్యులతో కూడిన నిపుణులు కమిటీని నియమించింది. కానీ నాడు కేవలం వారం రోజుల్లోనే రిపోర్ట్ ఇచ్చిన ఎన్డీఎస్ఏని ఇప్పుడు 4 నెలల్లో నివేదిక ఇవ్వాలని కేంద్రం ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బరాజులను పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసేందుకు అధిక సమయం పట్టినప్పటికీ ఈలోగా చేపట్టాల్సిన తాత్కాలిక రక్షణ చర్యలను వెంటనే సిఫారసు చేయాలని కేంద్రం ఎన్డీఎస్ఏ కమిటీకి స్పష్టం చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఇప్పటికే 4 నెలల సమయం వృధా కావడంతో ఇక మిగిలి ఉన్నది 3 నెలలే. ఎందుకంటే జూన్ మొదటి వారం నుంచి ప్రాణహితలో వరద ప్రవాహాలు ప్రారంభమవుతాయి. బరాజ్ రక్షణకు ఎలాంటి చర్యలు చేపట్టాలన్నా కూడా ఈలోపే సాధ్యమవుతుంది. ఆ తర్వాత డిసెంబర్ వరకు గోదావరిలో ఎలాంటి పనులు చేపట్టడం సాధ్యం కాదు. దీన్ని కేంద్రం విస్మరించి 4 నెలల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీకి సిఫారసు చేయడంతో అప్పటి వరకు అక్కడ పునరుద్ధరణ చర్యలతో పాటు కనీస రక్షణ పనులను కూడా చేపట్టేందుకు వీల్లేకుండా పోయింది. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీకి కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను చూస్తుంటే మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణ పనులు డిసెంబర్ చివరి వరకు ప్రారంభమయ్యే అవకాశం లేదని స్పష్టమవుతున్నది. ఎన్డీఎస్ఏ కమిటీ తన నివేదికను సమర్పించే వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నివారణ, రక్షణ చర్యలు చేపట్టే అవకాశం కనిపించడం లేదు. జూన్ మొదటి వారం నుంచి గోదావరిలో వరద ప్రవాహాలు ప్రారంభమవుతాయి. మేడిగడ్డ వద్ద దాదాపు 5,000 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతున్నది. దీనికి వరద ప్రవాహాలు కూడా తోడైతే డిసెంబర్ వరకు ఎలాంటి మరమ్మతులు చేపట్టడం సాధ్యం కాదని ఇంజనీర్లే తేల్చి చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం 7వ బ్లాక్కే పరిమితమైన సమస్యలు వరద వల్ల ఇతర బ్లాక్లకు విస్తరించడం ఖాయమని, తద్వారా మొత్తం బరాజ్కు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి ఎన్డీఎస్ఏతో చర్చించాలని, 7వ బ్లాక్లో తలెత్తిన సమస్యలు ఇతర బ్లాక్కు విస్తరించకుండా వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు బీఆర్ఎస్ను బద్నాం చేయటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు తాజా పరిణామాలతో స్పష్టమవుతోంది. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ఏర్పాటుతో ఆ 2 పార్టీల కుట్ర మరోసారి బట్టబయలైందని రాజకీయ విశ్లేషకులు తేల్చిపారేస్తున్నారు. మరోవైపు రేవంత్ సర్కార్ను గట్టెక్కించేందుకు కేంద్రం కమిటీని వేసి 4 నెలలు గడువు ఇచ్చిందంటున్నారు. దీనిని సాకుగా చూపి మరమ్మతులు చేపట్టకుండా కాంగ్రెస్ సర్కార్ తప్పించుకునేందుకు కేంద్రం సహకరిస్తున్నది.
రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం అమలుపై నీడలు కమ్ముకుంటున్నాయి. ఆర్భాటంగా పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలపై క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో తాము అసలు మహాలక్ష్మి గ్యాస్ పథకానికి అర్హులం అవుతామో కామో తెలియక సామాన్యులు సతమతమవుతున్నారు. గల్లీలోని కార్యకర్త వరకు ఇదే ఊదరగొట్టి ప్రజలను ఆగమాగం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక మాత్రం ఆ పథకాన్ని ఎలా అమలు చేయాలో చెప్పకుండా మౌనంగా ఉంటున్నారు. మహాలక్ష్మి పథకం రావాలంటే ఏం చెయ్యాలి? ఈ పథకానికి అర్హులెవరు? సంవత్సరంలో ఎన్ని సిలిండర్లు ఇస్తారు? రేషన్ కార్డు లేని వారి పరిస్థితి ఏంటి? ప్రజా పాలనలో అప్లై చేసుకొని వారికి ఇస్తారా, ఇవ్వరా? ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిలోనూ ఇవే ప్రశ్నలు తొలుస్తున్నాయి. అయితే వీటిపై క్లారిటీ ఇవ్వాల్సిన ప్రభుత్వ పెద్దలు గాని అధికారులు గాని మౌనవ్రతం వీడడం లేదు. నల్గొండ జిల్లాలో మొత్తం 6.5 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 4.5 లక్షల మంది మాత్రమే ప్రజాపాలనలో 500 సిలిండర్ కావాలని అప్లై చేసుకున్నారు. అవగాహన లేకనో రేషన్ కార్డు లేకనో మరో 2 లక్షల మంది మాత్రం దరఖాస్తు చేసుకోలేదు. ఇప్పుడు వారి పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పుడు ఇండియన్ గ్యాస్ తిరుగుతుంటే 3 రోజులు అవుతుంది. ఇండియన్ గ్యాస్ తిరుగుతుంటే అది లేదంటాడు, ఇది లేదంటే అదని లేదంటాడు, అది లేదంటే ఇది అంటాడు. 1000 రూపాయలు ఇప్పుడు 1000 రూపాయలు దేనికి ఏ బ్యాంకులో పడతాయి? 500 ఏ బ్యాంకులో పడతాయి? ఇప్పుడు ఎన్నాళ్ళు అవుతుంది? ఇప్పుడు ఫ్రీ గ్యాస్ అంటారు, 500 ఎప్పుడు వస్తాయి? మహాలక్ష్మి పథకాన్ని పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి అన్న ప్రచారం సాగుతోంది. ప్రతి దానికి రేషన్ కార్డు ప్రామాణికం అన్నప్పుడు ముందు అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయొచ్చు కదా అని ప్రజలు అంటున్నారు. కొత్త రేషన్ కార్డులు వచ్చాకే పథకాల్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకే ఇంట్లో 2-3 పేర్ల మీద గ్యాస్ కనెక్షన్లు ఉంటాయి. మరి ఇందులో ఎవరికి ఈ పథకం వర్తిస్తుందో అర్థం కావడం లేదు. చెప్తే మాకు ఓట్లప్పుడు చెప్తే ఇప్పుడు 1000 రూపాయలు మరి అవతల కొనుక్కున్నట్టే నువ్వు ఇస్తున్నావు, అట్లా చెప్పాలి. ఏ బ్యాంకు మరి మాదేమో ఏ బ్యాంకు తిరుగుతావు? గడిపల్లి బ్యాంకు తిరుగుతావా? ఏ బ్యాంకు తిరగాలి చెప్పు. కరెన్సీ బ్యాంకు తిరుగుతావు, ఏ బ్యాంకులు వేస్తావు? నా పేరు మీద వేస్తావా, నీ పేరు మీద వేసుకుంటావా చెప్పు. ఇక మహాలక్ష్మి పథకంలో వినియోగదారుడు మొదట పూర్తి డబ్బుల్ని చెల్లించి సిలిండర్ తీసుకోవాలి. ఆ తర్వాత 500 రూపాయలు పోను మిగతా డబ్బుల్ని డీబీటీ పద్ధతిలో తిరిగి వినియోగదారుడి బ్యాంక్ అకౌంట్ లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఇదే పద్ధతిలోనే గ్యాస్ సబ్సిడీని జమ చేస్తూ అట్టర్ ఫ్లాప్ అయింది. అంటే మహిళలకు సంబంధించి గ్యాస్ విషయంలో మాట్లాడుతున్నానండి. గ్యాస్ ప్రతి ఒక్క మహిళకి ఒక 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పినారు. అది ఏ రకంగా ఇస్తారు? మీరు ఇచ్చే సబ్సిడీ ఎవరికి ఇస్తారు? బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడగలేదు. ఆ ఫామ్లో ఎక్కడ కూడా బ్యాంక్ అకౌంట్ నెంబర్కి ఆప్షనే ఇవ్వలేదు. మరి కొంతమందికి ఏమైందంటే మహిళలు కాకుండా భర్తల పేరు మీద కూడా గ్యాస్ కనెక్షన్ ఉంటుంది. మరి అట్లా ఈ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ టీ న్యూస్.